ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలతో, అలాగే రంజాన్ శుభాకాంక్షలతో ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలతో ముందుకు వస్తున్నాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఈ పేపర్ చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే, ఆగని వాన తీరని కష్టం, రంజాన్ సెలవు రేపు, నేడు యథావిధిగా ఆఫీసులు, స్కూళ్ళు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రేపటి 10th పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా. ఆగని వాన తీరని కష్టం, వరుసగా 2వ రోజు అకాల వర్షాలు, రాలిపోయిన మామిడి పిందెలు, నిమ్మకాయలు, నేలవాలిన వరి, అరటి, మినుము, మొక్కజొన్న, ఇతర పంటలకు వాటిల్లిన నష్టం. అల్లూరు జిల్లా చింతపల్లిలో వడగళ్ల వాన, మరో 3 రోజులు వర్షాలు. పస్మాసియా బగ్, చమురు, గ్యాస్ క్షేత్రాలపై పరస్పర దాడులు, ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులతో తగలబడుతున్న ఖత్తర్ రన్ ఆఫ్ పారిశ్రామిక నగరంలోని సహజ వాయువు క్షేత్రము. ఇరాన్ సౌత్ పోర్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారంగా ఖత్తర్లోని ఇరాన్ విధ్వంసం. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ రిఫైనరీ ధ్వంసం. సౌదీ, యుఏఈ, కువైట్ చమురు క్షేత్రాలపైన దాడులు. ఆపకుంటే మేము యుద్ధములోకి దిగుతాం, సౌదీ హెచ్చరిక. రంగంలోకి అమెరికా సైన్యం. యుద్ధం కొనసాగాలంటే 18.6 లక్షల కోట్లు కావాల్సిందే. వైట్ హౌస్ను కోరిన రక్షణ శాఖ, కాంగ్రెస్ ఆమోదించేలా చూడాలని అభ్యర్థన. క్రూడ్ సుడిలో మార్కెట్ మునక. జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు. ఈ ఏడాదికి 10,060 ఉద్యోగాల భర్తీ. టీచర్ పోస్టులు 2,535, కానిస్టేబుల్ 2,370, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750 పోస్టులు. నైపుణ్యం పోర్టులతో నమోదు చేసుకోండి. ఇంకా ఏటా ఉద్యోగాల ప్రకటన పండగ. లోకేష్. తెలుగు జాతిని నెంబర్ 1గా నిలుపుదాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాభివృద్ధి. గత 21 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉపాధి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. రాష్ట్రంలో నీతివంత పాలన, ప్రజలు సుఖంగా ఉంటారు. జగన్ జాతకం మాత్రం వీక్. వైసీపీ పంచాయతీకర్త వెల్లడి. పరాభవంలో విజయం. ఈ సంవత్సరం అన్ని శుభాలే. ప్రభుత్వం తలపెట్టిన ప్రతీకారం ఫలిస్తుంది. నాగపని శర్మ. పడమటి పరిణయ రాగం. అమెరికాలో మోగుతున్న భారతీయ పెళ్లి బజాలు. ట్రంప్ వలస విధానాల దెబ్బతో వివాహం కోసం భారత్కి వెళ్లేందుకు భయపడుతున్న ఎన్ఆర్ఐలు. ఇండియాకి వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చులోనే పరిమిత అంగులతో యుఎస్ గడ్డపై వివాహాలు. ఫంక్షన్ హాళ్ళు వ్యాపారంలోకి మనోళ్ళు ప్రవేశం. ఫేస్బుక్లో భార్య సిమెంట్ టవర్ డ్రమ్ పోస్టు. భయపడిపోయిన భర్త ప్రియుడితో భార్య ఉండేందుకు అంగీకారం. యూపీలో ఘటన. దుబాయ్, ఢిల్లీకి సిట్. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆర్థిక వ్యవహారాలపై కూపి. 2 నిందితులను విచారిస్తున్న అధికారులు. రోహిత్, రితీష్, నమిత్ శర్మ కస్టడీ పిటిషన్లపై నేడు తీర్పు. ఎల్పీజీ పరిస్థితి ఆందోళనకరమే, కానీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిలువలు అయిపోలేదు. దేశంలో ఎల్పీజీ ఉత్పత్తిలో 40% పైగా పెరుగుదల. కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి. యుద్ధం మొదటి స్థాయికి. గృహ అవసరం గ్యాస్ బుకింగ్లు. ఉత్పత్తి చేసే ఎల్పీజీదే దేశీయ అవసరాలకే. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ. ఈనాడు, తెలంగాణ పేపర్లు మనం చూసుకుంటే, ముఖ్యంగా గల్ఫ్ గజగజ. ఖత్తర్లోని కీలక గ్యాస్ క్షేత్రంతో సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు. నౌకలపై క్షిపణులు, డ్రోన్లు. ఇజ్రాయెల్ ఉత్తర విద్యుత్
గ్రీడ్ పైన దాడి, లక్షల మంది సెల్లర్లోకి. ప్రపంచ స్టాక్ మార్కెట్ భారీ పతనం, పశ్చిమాసియా అమెరికా సైనికులు తరలింపు, ఇరాన్ దాడులను ఖండించిన సౌదీ, యుఏఈ, ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన ఖత్తర్, సౌదీ అరేబియాలోని రియద్ సముద్ర సమీపంలో చెలరేగిన మంటలు. అంతర్జాతీయ సినిమాకు గమ్యస్థానంగా హైదరాబాద్, ఇదే మా ప్రభుత్వ లక్ష్యం. అనుమతులు సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, సురక్షితంగా ఉంటాయి. గద్దర ఫిల్మ్ అవార్డు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రపంచ సినీ పరిశ్రమను తెలంగాణకు రప్పించాలని మేము కృషి చేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణలో అందుబాటులో ఉంది. ఇది రైతునామ సంవత్సరం. అన్నదాతను రాజును చేయడమే లక్ష్యం. 22 నుంచి రైతు భరోసా ప్రారంభం. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో తమ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని, ఇది రైతునామ సంవత్సరమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంబరాన్నంటిన సంబరం, గద్దర పురస్కార అవార్డులు. కొత్తగా 5 గిప్పులు, అసెంబ్లీకి 3, మండలిలో 2. మండిన మార్కెట్, పశ్చిమాసియా ఉద్రేకతో ఎలువెత్తిన అమ్మకాలు. ఒకే రోజు 12.87 లక్షల కోట్లు మందపర్ల సంపద ఆవిరి. హార్మోజుకు ప్రత్యామ్నాయం లేదా? ఎర్ర సముద్రం వైపు చూస్తున్న గల్ఫ్ దేశాలు. ఈ మార్గం పరిష్కారం కాదంటున్న నిపుణులు. పసిడి ఎండి భారీగా తగ్గాయి. పసిడి ఎండి ధరలు భారీగా దిగి వచ్చాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11:55 గంటల సమయానికి బంగారం ధర $285 క్షీణించి $4,608. ఎండి ధర $5 తగ్గి $71 పరిమితము. 10 గ్రాముల మేటి బంగారం ధర కింది ధరతో పోలిస్తే దాదాపు 8,000 తగ్గి $1,50,640. కిలో ఎండి సుమారు 16,000 కిందికి వచ్చి $2,37,210 స్థిరపడ్డాయి. పద్దు 3.30 లక్షల కోట్లు. సంక్షేమ అభివృద్ధికి అధిక కేటాయింపులు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం. గవర్నర్ తీరుపై అభ్యంతరం అంటే హైకోర్టుకి వెళ్ళండి. ఎమ్మెల్సీల నియామకాలపై ప్రొఫెసర్ కోదండరాంకు సుప్రీంకోర్టు సూచన. దగ్గర పడుతున్న గడువు. అజారుద్దీన్ భవిష్యత్తు ఏంటో? చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ ఫ్రీజ్. అభ్యంతరాలుంటే ఇంకా ఆన్లైన్లో పరిష్కారం. ఫిర్యాదుకు 45 రోజులు, పరిష్కారానికి 30 రోజులు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ చూస్తే సాక్షి పేపర్లో చూస్తే ముఖ్యంగా న్యూస్ రీల్ 21న రంజాన్ సెలవు. శ్రీవారి ఆలయంలో శాశ్వతంగా ఉగాది ఆస్థానం. ఆలయంలో ముస్లింలు పూజలు. ఉగాదిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో ముస్లింలు దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కడప రాముని ఆలయంలో అమ్మవారిని బీబీ నాంచారిగా భావిస్తూ అమ్మవారు స్వామివారి పూజల్లో ముస్లింలు పాల్గొన్నారు. వృత్తికి తూట్లు, జాబులు దాచి క్యాలెండర్. కన్సల్టెంట్లకు కోట్లు. 22 నెలల్లో 1,72,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉష్కాకి. తాజాగా కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్. వైఎస్ జగన్ హయాంలో 2024 మార్చి నాటికి ఉద్యోగుల సంఖ్య 11.7 లక్షలు. బాబు పాలనలో 2025 డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య 10.07 లక్షలే. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్య విధాన పత్రంలో బట్టబయలు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తెలుగు ప్రజలకందరికీ మంచి జరగాలి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు. సాంప్రదాయ పంచకట్టు, భుజాన కండవతో జగన్ హాజరు. వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. తెలుగు ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్. అడ్డగోలుగా ఎఫ్ఐఆర్లు నమోదుకు లేదు. యాత్రికంగా ఎఫ్ఐఆర్లు నమోదు నిరోధించడమే ఈ సెక్షన్ ఉద్దేశం. 5 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమికంగా విచారణ జరపాలి. ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు యాత్రికమవుతుంది.
అస్పష్టమైన ఆరోపణల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలు లేదు. ఆ శాఖలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయిల్ షాకు, బేరు అటాక్, పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనల ఎఫెక్ట్, చమురు ధరల బగ్గు, మళ్లీ బ్యారెల్ $119కు, కుప్పకూలిన స్టాక్ మార్కెట్. అక్రమ కేసులు, జైలు నుంచి పిన్నెల విడుదల. పల్నాడు జిల్లా సరిహద్దు నుంచి సాదర స్వాగతం పలికిన అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు. పిన్నెల రాకతో కుట్రలకు తెరదీసిన ప్రభుత్వం మాచర్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు. ఉగాది, రంజాన్ పండగ వేళ ఇవేం కుట్రలు అంటూ విమర్శలు. తమపై అక్రమంగా కేసులు బనాయించారన్న పిన్నెలి. టీడీపీలోని 2 వర్గాల మధ్య గొడవతో తమకు ఇరికించారని వెల్లడి. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం. అవార్డుల విషయంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉంది చిరంజీవి. ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్న మెగాస్టార్. అవార్డులు స్వీకరించిన కమల్ హాసన్తో సహా సినీ నటులు. గాలివాన బీభత్సం. అకాల వర్షంతో అన్నదాతల అపార నష్టం. నేల కొరిగిన అరటి, బొప్పాయి, నేలరాలిన మామిడి. ఇదేనండి సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా బరాబర్ కిలోమీటరే. మూసీకి 2 వైపులా కిలోమీటర్పై రేవంత్ సర్కారు గుర్రి. మొన్నటి పీపీటీ ప్రమోనే ఇంక ముందున్నది 3D డిజిటల్ మోడలింగ్కు MRDCL టెండర్లు. 21 కిలోమీటర్ల పొడవున 42 చదరపు కిలోమీటర్లో నదికి ఇరువైపుల నిర్మాణాలకి 3D డిజిటల్ మోడలింగ్. నేడు బడ్జెట్ 3.29 లక్షల కోట్లతో పద్దు అంచనా. ఈసారి బడ్జెట్పై చంద్రబాబు సొబగలు. విజన్ 2034 పేరిట బడ్జెట్కు రూపకల్పన. కొత్త పథకాలు లేనట్టే పాత వాటికి అంకెల మార్పు. నేడు ఉదయం కేబినెట్లో భేటీలో ఆమోదం. శాసనసభలో బట్టి, మండలిలో ప్రభుత్వ వైఫల్యం ప్రతిపక్షానికి బలం. విద్యా విధానాల్లో మార్పులతో తీరని నష్టం. విరివిరిగా వర్షాలు, సమృద్ధిగా పంటలు, గణనీయంగా పెరుగుతున్న పశు సంపద. యువత సోషల్ మీడియాను తగ్గిస్తే మేలు. పంచాంగ శ్రావణంలో ప్రముఖ పండితులు. హాజరైన కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. రాజు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు. రాయల్టీ పెనాల్టీ నడుమ నలిగి. క్రషర్ యజమానులపై వేధింపులు. మనస్తాపంతో 5 నెలల్లో 2 బలి. స్మార్ట్ ఫోన్ల టెండర్లో 30 కోట్ల కుంభకోణం. మంత్రి సీతక్క మౌనంపై అనుమానాలు. ప్రతినిధి. సనత్ నగర్ టిమ్స్కు బిల్లులు గండం. 120 కోట్ల ఎక్స్మెంట్ చెల్లింపుల్లో జాప్యం. పరికరాలు సరఫరా నిలిపివేసిన కంపెనీలు. గడువు ముగిసిన ప్రారంభానికి నోచిన వైనం. పనులు పూర్తి కాలేదంటూ పలుమార్లు దాటవేత. బీఆర్ఎస్ హయాంలో 65% పనులు పూర్తి. 2 నెలలైనా పూర్తి చేయని కాంగ్రెస్ సర్కార్. 2.5 ఏళ్లైనా పూర్తి చేయని కాంగ్రెస్ సర్కార్. సూపర్ స్పెషాలిటీ వైద్యంపై తీవ్ర నిర్లక్ష్యం. వస్త్రనగరి ఉక్కిరి బుక్కిరి. సిరిసిల్ల పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. 100 కోట్ల భూమి వేలం. వరంగల్ నడిబొడ్డున 2.27 ఎకరాల వేగంగా ఏర్పాటు చేస్తున్నా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువులు కట్టబెట్టే యత్నం. 6 నెలల క్రితం ఇలాగే ప్రభుత్వం వరదలు, విమర్శలతో అమ్మకం వాయిదా. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒత్తిడితో మళ్లీ సన్నద్ధం. ఉగాది దాటిన వేతన ఉసు ఏది? 3వ లైన్ పట్టాలు ఎక్కేనా? ఇదేనండి అందరు మన నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలు చూసిన. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.